ఈ సంవత్సరం మామిడి పూత బాగా వచ్చింది. ప్రతి ఒక్క చెట్టు కానీ మామిడి చెట్లలో ఏ రకం చెట్టు తీసుకున్నా కూడా పూత అనేది బ్రహ్మాండంగా వచ్చింది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ మామిడికాయల రేటుని పెంచితే రైతులకి లాభాలు వస్తాయి. అదేవిధంగా వ్యాపారస్తులకి లాభం పొందుతాయి. చివరికి మాలాంటి లేబర్కి కూడా కొన్ని నెలలు ఉపాధి కల్పించడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా ఆధారపడేది ఒక కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు కానీ మామిడికాయల రేటుని పెంచితే మాకు అందరికి కూడా పని దినాలు అనేది కల్పించడం అనేది జరుగుతుంది. ఇది ముఖ్యంగా ఆలోచించాల్సింది కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు. ఏ రకం చెట్టు చూసుకున్నా కూడా పూత బ్రహ్మాండంగా వచ్చున్నది. చూడండి. ముఖ్యంగా పెంచాల్సింది రేటు కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు. వీళ్ళపైన ఆధారపడి ఉంటుంది మనలాంటి వాళ్ళ జీవితాలు. నేను అడవి చెంచుల్లో రోసాయిని. ఒకసారి నేను సంపంగి తోట వేస్తున్నాను. ఒకసారి బాగా ఫుల్గా పరిశీలించండి. మొత్తం 8 గుంటల దాకా ఈ సంపంగి తోటను నాటిన. దీనికి పెట్టుబడి ఖర్చు వచ్చి ఇంచుమించు 10,000 అవుతున్నది. కానీ నాకు చేతికి వచ్చింది ఎంత అంటే 5,000 దాకా వచ్చున్నది ఇప్పటికి. ఇది ఈ విధంగా వస్తే మా జీవనాధారం ఎట్ట కొనసాగించేది ఒకసారి చూడండి. వీటి కనీసం ఎరువులు వేసుకునేదానికి, మందులు వేసుకునేదానికి కూడా మాకు స్తోమత లేదు. కాబట్టి ఇలాంటి వాటికి ప్రభుత్వాలు మాకు సహాయం చేసి ఏదన్నా మాలాంటి మాలాంటి సన్నకారు రైతులకి హెల్ప్ చేయవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. మాకు కానీ ప్రోత్సాహం అనేది ఇస్తే మళ్ళీ కూడా ఇంకా కూడా మేము కూడా వ్యవసాయంలో కూడా ముందుకు వస్తాం. బాగా చూడండి సంపంగి తోట. ఇప్పుడు నేను సింపుల్గా చెప్పింది ఏమంటే ఇది ఒక పెట్టుబడి ఖర్చులే. మా సొంత కష్టం ఎంత ఉన్నదంటే అదొక ఇంచుమించు ఒక 10,000 దాకా ఉంటుంది. నేను సొంతంగా కష్టపడుకునింది. చూడండి, పూర్తిగా చూడండి మా తోట. ముఖ్యంగా మాలాంటి సన్నకారు రైతులకి మీరు సహాయం చేయాలి. మీ ప్రభుత్వాలు కానీ హెల్ప్ చేస్తే మేము ఇంకా కూడా వ్యవసాయం చేసుకొని జీవనోపాధిని బాగా కొనసాగిస్తాం. 1, 2, 3 పాదులు చేస్తున్నాం. ఈ 3 పాదులకి అమితమైన మేము భరించలేనంత పెట్టుబడి పెట్టి అప్పులు చేసి చేస్తున్నాం. మాకు ఏదన్నా ఒక హెల్ప్ చేయవలసింది కోరి ప్రార్థిస్తున్నాం. అంటే ఆర్థికంగా ఏదన్నా ఒక లోన్ రూపంలోనూ లేదా ఏదన్నా ఒక పెట్టుబడి రూపంలో మాకు కల్పిస్తే మేము అనేది కూడా ముందుకు వస్తాం. ఇది నేను పెట్టిన చెట్టు. దీనికి ఎరువులు కానీ నీళ్ళు కూడా కట్టేది లేదు. కానీ ఎట్ట కాసిందో చూడండి ఒకసారి. ఈ వేసవి కాలంలో రోజుకి ఒక ఎర్రనీళ్ళకాయ కుట్టుకొని తాగుతాం మేము. వీటి అమ్ముకోదలుచుకోలేదు. చెట్టుని బాగా పరిశీలించండి. ఈ వేసవి కాలంలో మేము ఆరోగ్యకరంగా ఉండడానికి రోజుకో కొబ్బరి బొండా పుట్టుకొని మేము తాగుతాం. ఇది చామంతి పూలు. ఇది ఒక 2 గుంటల వరకు నేను నాటినా. కానీ చీడ కొట్టేసింది. కానీ క్రిమి సంహారక మందులు తెచ్చుకొని కొట్టేదానికి కూడా స్తోమత లేకుండా ఉండాలి. కనీసం దీనికి పెట్టుబడి చిల్లర కూడా ఇంతవరకు రాలేదు.
చూడండి, బాగా పరిశీలించండి. ఈ విధంగా ఉంటే మేము ఎలా ముందుకు వచ్చేది. నీటి సదుపాయం కూడా సరిగ్గా మాకు లేదు.